డియర్ స్టూడెంట్స్, ఈ వీడియోలో మనము 7th క్లాస్ మ్యాథమెటిక్స్ లోని ఇంటీజర్స్ చాప్టర్ లో 1.2 ఎక్సర్సైజ్ ప్రాబ్లం చెప్పుకోవడం జరుగుతుంది. సో ఇంతకు ముందు 1.2 కంటెంట్ కి సంబంధించిన 2 వీడియోలు చేయడం జరిగింది. ఒక వీడియో వచ్చేసి ఇంటీజర్స్ మల్టిప్లికేషన్, ఇంకొక వీడియో ప్రాపర్టీస్ ఆఫ్ మల్టిప్లికేషన్ ఇన్ ఇంటీజర్స్. సో 2 వీడియోలు చూడండి. మన ప్రాబ్లమ్స్ అని చాలా ఈజీగా మీరు చేయగలుగుతారు. మొదటిసారి మన ఛానల్ చూస్తూ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీరు చివరిదాకా స్కిప్ చేయకుండా జాగ్రత్తగా అయినట్లయితే మీరు చాలా ఈజీగా టెక్నిక్ ప్రకారం ప్రాబ్లం చేయగలుగుతారు. సో ఫైండ్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్రొడక్ట్స్. ప్రొడక్ట్ అంటే మల్టిప్లై చేయాలి, ఆల్రెడీ మల్టిప్లికేషన్ గుర్తు ఇవ్వడం జరిగింది. సో ఇమీడియట్ గా మీరు ఏం చేయాలి, పాజిటివ్ నెంబర్ ఇంటూ నెగిటివ్ నెంబర్ కాబట్టి సో మైనస్ సైన్ రాసుకొని 3 into 1 రాయండి. సో -3 × 1 = 3. దాట్స్ ఆల్. నెక్స్ట్ బి ప్రాబ్లం చూడండి. ఇక్కడ నెగిటివ్ నెంబర్ ఇంటూ పాజిటివ్ నెంబర్ కాబట్టి నెగిటివ్ సైన్ రాసుకొని 1 into 225. సో దట్ ఈస్ ఈక్వల్ టు -225. నెక్స్ట్ ఇక్కడ చూడండి, 2 నెగిటివ్ నెంబర్ మల్టిప్లై చేసినప్పుడు పాజిటివ్ నెంబర్ వస్తుంది. 21 into 30 మల్టిప్లై చేయండి. సో 30 × 30, 3 32 = 60, 63. దాట్స్ ఆల్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, 2 నెగిటివ్ నెంబర్స్ ఉన్నవి, పాజిటివ్ నెంబర్ వస్తుంది. 316 into 1 దట్ ఈస్ ఈక్వల్ టు 316. నెక్స్ట్ ఈ ప్రాబ్లం చూడండి, -15 into 0 మల్టిప్లికేషన్ బై 0 అంటే ఏ నెంబర్ నైనా 0తో మల్టిప్లై చేస్తే 0 వస్తుంది. వాల్యూ 0 వచ్చింది. సో 0 into -18 దట్ ఈస్ ఈక్వల్ 0. సో ఈ విధంగా మీరు చాలా సులభంగా మీ మల్టిప్లికేషన్ మీరు చేయవచ్చు. నెక్స్ట్ ఫస్ట్ 2 నెంబర్స్ మల్టిప్లై చేస్తాను నేను. 2 కూడా నెగిటివ్ నెంబర్స్ కాబట్టి 2 నెగిటివ్ నెంబర్స్ ప్రొడక్ట్ ఏమవుతుంది, పాజిటివ్ నెంబర్ వస్తుంది. సో 12 11 into 10. సో 12 11 11 2 22, 11 1 11, 2 30, 132 into 10. That is equal to 100, 1320. That's all. Next. ఫస్ట్ 2 నెంబర్లు మల్టిప్లై చేద్దాం మనము. ఒకసారి మీరు గమనించండి, ఇక్కడ పాజిటివ్ నెంబర్ ఇంటూ నెగిటివ్ నెంబర్ అంటే నెగిటివ్ సైన్ రాసుకొని 9 3 = 27 రాసుకోండి ఇంటూ -6. దట్ ఈస్ ఈక్వల్ టు -27 into -6. ఇక్కడ చూడండి, 2 నెగిటివ్ నెంబర్స్ కాబట్టి మల్టిప్లై చేస్తే పాజిటివ్ నెంబర్ వస్తుంది. 27 6. సో ఇక్కడ సైన్లే మీకు ఆలోచన చేసుకోండి. ఆల్రెడీ మనకు చెప్పడం జరిగింది. ఏమని చెప్పడం జరిగింది, ప్లస్ పాజిటివ్ నెంబర్ ఇంటూ నెగిటివ్ నెంబర్ మల్టిప్లై చేస్తే నెగిటివ్ ఇంటీజర్ వస్తుంది అని చెప్పాను. నెక్స్ట్ నెగిటివ్ ఇంటీజర్ ఇంటూ పాజిటివ్ ఇంటీజర్ మల్టిప్లై చేస్తే సో నెగిటివ్ ఇంటీజర్ వస్తుంది. సో 2 నెగిటివ్ నెంబర్లు మల్టిప్లై చేసినా మనకేమొస్తుంది, పాజిటివ్ ఇంటీజర్ వస్తుంది. 2 పాజిటివ్ నెంబర్స్ మల్టిప్లై చేసినా మనకి పాజిటివ్ వస్తుంది. అంటే 2 సేమ్ సైన్లు మల్టిప్లై చేస్తే పాజిటివ్ వస్తుంది. ఒక నెగిటివ్ పాజిటివ్ మల్టిప్లై చేస్తే మనకి నెగిటివ్ వస్తుంది. ఓకే రైట్. నెక్స్ట్ 27 6 7 = 42, 4 6 2 = 12, 12 + 4 16, 162. నెక్స్ట్ 2 నెగిటివ్ నెంబర్లు కాబట్టి మల్టిప్లై చేస్తే పాజిటివ్ నెంబర్ వస్తుంది. 18 5 into -4. సో 18 5 90 into -4. సో నెగిటివ్ నెంబర్ పాజిటివ్ నెంబర్ అంటే నెగిటివ్ నెంబర్ అంటే నెగిటివ్ నెంబర్ వస్తుంది. 90 into 4 దట్ ఈస్ ఈక్వల్ టు 360. దట్స్ ఆల్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, 4 నెంబర్స్ మల్టిప్లై చేస్తున్నాం కాబట్టి ఫస్ట్ నేను ఏమంటానంటే ఈ 2 ఒక నెంబర్ మల్టిప్లై చేసుకోండి, ఈ 2 ఒకటి మల్టిప్లై చేయండి. ఆ వచ్చిందని మనం మల్టిప్లై చేస్తాం. మైనస్ ఇంటూ మైనస్ అంటే ప్లస్ అవుతుంది, పాజిటివ్ సైన్ అవుతుంది. 1 2 = 2 into ఇక్కడ నెగిటివ్ సైన్ రాసి 3 4 = 12 రాశాను నేను ఒకసారి.
సో ఇక్కడ పాజిటివ్ నెంబర్ ఇంటూ నెగిటివ్ నెంబర్ కాబట్టి సో నెగిటివ్ సైన్ రాసి 12 2 12 జా 24. దాట్స్ ఆల్. ఇక్కడ కూడా మీరు గమనించండి, ఇక్కడ కూడా 4 నెంబర్స్ మల్టిప్లై చేస్తాను కాబట్టి మీరు ఒకసారి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ 3 నెంబర్స్ కంటైనింగ్ నెగిటివ్ సైన్, సో నెగిటివ్ వచ్చింది. 4 నెంబర్స్ కంటైనింగ్ నెగిటివ్ సైన్, దట్ ఈస్ పాజిటివ్. ఎందుకు అనేది మీకు ఇక్కడ కూడా చూడండి. ఎందుకు అంటే ఆడ్ నెంబర్, అంటే ఇక్కడ ఆడ్ నెంబర్ నెగిటివ్ సైన్స్ వస్తే నెగిటివ్ వస్తుంది, ఆడ్ నెంబర్స్ ఉన్న ప్రోడక్ట్ మల్టిప్లై చేస్తే నెగిటివ్ సైన్ వస్తుంది. ఈవెన్ నెంబర్ అంటే ఇక్కడ 1 2 3 4 వచ్చినప్పుడు పాజిటివ్ సైన్ వస్తుంది. సో చూద్దాం, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది, 3 6 18. నెక్స్ట్ -2 ఇంటూ -1 అంటే నెగిటివ్ సైన్, నెగిటివ్ నెంబర్ ఇంటూ నెగిటివ్ నెంబర్ పాజిటివ్ నెంబర్ అవుతుంది. సో 2 1 జా 2, 18 2 జా 36. సో ఈ విధంగా వస్తుంది, మీరు గుర్తుపెట్టుకోండి. అంటే చూడండి ఒక్కసారి, -2 ఇంటూ -2 దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది అంటే ఇక్కడ 2 సార్లు మల్టిప్లై చేయడం జరిగింది, సైన్ వచ్చేసి మైనస్ సైన్ ఉంది. సో 2 టైమ్స్ కాబట్టి ఇక్కడ మీరు గమనించండి, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది, 2 ఇంటూ 2. నెక్స్ట్ మైనస్ ఇంటూ -2 ఇంటూ -2. ఇక్కడ మీరు గమనించండి 3 టైమ్స్ వచ్చింది. ఈ 2 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోయింది, అంటే ఈ పాజిటివ్ నెంబర్ ఇది. ఈ పాజిటివ్ నెంబర్ ని నెగిటివ్ నెంబర్ మల్టిప్లై చేస్తే నెగిటివ్ నెంబర్ వచ్చింది. ఈ విధంగానే -2 ఇంటూ -2 ఇంటూ -2 ఇంటూ -2. సార్ చూద్దాం, ఇక్కడ నెగిటివ్ నెంబర్ అంటే పాజిటివ్ నెంబర్, ఇక్కడ వరకు పాజిటివ్ నెంబర్ వచ్చింది. ఈ పాజిటివ్ నెంబర్ ఇంటూ నెగిటివ్ నెంబర్ అంటే నెగిటివ్ నెంబర్, సో నెగిటివ్ నెంబర్ వచ్చింది. నెగిటివ్ నెంబర్ ఇంటూ నెగిటివ్ నెంబర్ అంటే పాజిటివ్ నెంబర్. సో మీకు వాల్యూ నేను చెప్పట్లేదు, ఈ విధంగా అంటే ఈవెన్ నెంబరుతో నెగిటివ్ సైన్ వచ్చినప్పుడు పాజిటివ్ నెంబర్ వస్తుంది, ఆడ్ నెంబర్ వచ్చినప్పుడు నెగిటివ్ సైన్ వస్తుంది. దాట్స్ ఆల్. మనకి ఇవి వెరిఫై ద ఫాలోయింగ్ అంటే నేను ఆల్రెడీ చెప్పడం జరిగింది, డిస్ట్రిబ్యూటివిటీ ఆఫ్ మల్టిప్లికేషన్ ఓవర్ ఎడిషన్ గురించి చెప్పడం జరిగింది. వెరిఫై చేయమంటున్నారు, ముందు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకోండి. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అంటే ఇది. సో 18 ఇంటూ 7 ప్లస్ -3 దట్ ఈజ్ ఈక్వల్ టు 18 ఇంటూ 7 ప్లస్ -3 అంటే 4, 8 4 జా 72. నెక్స్ట్ RHS తీసుకున్నాం. RHS is equal to 18 into 7 plus 18 into -3. సో వెంటనే మీరు చూడండి 18 టేబుల్ రావాలి, మీకు 18 టేబుల్ వస్తే చాలా సులభంగా ఉంటుంది. 18 7 జా 126 ప్లస్ 18 ఇక్కడ నెగిటివ్ నెంబర్, పాజిటివ్ నెంబర్ ఇంటూ నెగిటివ్ నెంబర్ కాబట్టి నెగిటివ్ నెంబర్ వస్తుంది, 18 3 జా 54. సో ఈ విధంగా 72 వస్తుంది. సో LHS is equal to RHS. సో therefore ఇవి రెండు కూడా ఈక్వలే మీకు నిరూపించడం జరిగింది. సో అవసరమైతే హ్యాండ్స్ లాస్ట్ స్టెప్ రాయండి. 18 ఇంటూ 7 ప్లస్ -3 is equal to 18 into 7 plus 18 into -3. సో ఈ విధంగా ఈక్వల్ అయింది. గమనించండి మీరు ఒకసారి. 2లోనే బి ప్రాబ్లం ఇది. సో బి ప్రాబ్లం చూడండి, ముందు ఇవి రెండు కూడా వెరిఫై చేయమంటున్నారు 2 ప్రాబ్లంలోనే. LHS మనం ఫస్ట్ తీసుకోండి, -21 ఇంటూ -4 ప్లస్ -6. ఇవి మీరు గమనించండి, ఇది కూడా గమనించండి. A ఇంటూ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు A ఇంటూ బి ప్లస్ A ఇంటూ సి. ఆల్రెడీ మనము ప్రాపర్టీస్ నేర్చుకున్నాము, డిస్ట్రిబ్యూటివిటీ ఆఫ్ మల్టిప్లికేషన్ ఓవర్ ఎడిషన్. సో ఇది చాలా సులభంగా చేయొచ్చు. ఖచ్చితంగా ఇది వెరిఫై చేస్తే ఈక్వల్ గా ఉంటాయి. చూసుకోండి ఒకసారి. ముందు బ్రాకెట్ లో క్లియర్ చేయాలి.
-10. రెండు ఒకే రకమైన సైన్లు ఉన్నాయి కాబట్టి యాడ్ చేసాము, ఆ సైన్ పెట్టాము. సో నెగిటివ్ నెంబర్ ఇంటూ నెగిటివ్ నెంబర్ పాజిటివ్ నెంబర్ అవుతుంది. 21 10 జా 210. నెక్స్ట్ RHS తీసుకోండి. RHS మీరు గమనించినట్లయితే ఇక్కడ చూడండి, -21 ఇంటూ -4 ప్లస్ -21 ఇంటూ -6. సో ఇక్కడ చూడండి, -21 ఇంటూ -4 అంటే రెండు నెగిటివ్ నెంబర్లు కాబట్టి మనం ఏం చేయాలి, మల్టిప్లై చేస్తే పాజిటివ్ నెంబర్ వస్తుంది. సో 21 4 జా 84, 21 8 జా 84 ప్లస్ ఇక్కడ నెగిటివ్ నెంబర్స్ ఉన్నాయి, రెండు కూడా నెగిటివ్ నెంబర్ మల్టిప్లై చేస్తే పాజిటివ్ నెంబర్ వస్తుంది. సో 6 1 జా 6, 6 2 జా 12. ఇక్కడ ఈ రెండు యాడ్ చేద్దాం మనం. ఇక్కడ చూడండి, జాగ్రత్త గమనించినట్లయితే సో 90 ఒక 120 210 అవుతుంది. సో ఈ యొక్క వాల్యూ LHS RHS ఈక్వల్. సో మనం వెరిఫై చేయడం జరిగింది. సో ఇవి రెండు కూడా ఈక్వలే. సో -21 ఇంటూ -4 ప్లస్ -6 is equal to -21 ఇంటూ -4 minus -6. For any integer a, what is -1 into a equal to? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ గమనించండి, -1 ఇంటూ a అంటే సో ఇక్కడ నెగిటివ్ నెంబర్ ఇంటూ పాజిటివ్ నెంబర్ కాబట్టి నెగిటివ్ సైన్ రాశాను. 1 ఇంటూ a, సో దిస్ ఈజ్ ఏ మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ. సో సేమ్ నెంబర్ వస్తుంది. దట్స్ ఆల్. ఇక్కడ డిటర్మైన్ ద ఇంటీజర్ whose product is -1. whose product with -1. Determine the integer whose product with -1. -1 తో మల్టిప్లై చేస్తే ఈ యొక్క ప్రొడక్ట్ వస్తుందంట. ఏ నెంబర్ తో మనం మల్టిప్లై చేసాము అని అడుగుతుంటారు. సో జాగ్రత్తగా చూడండి, డిటర్మైన్ నిర్ణయించాలి మనము ద ఇంటీజర్ whose product with -1. దేనితో -1 తో, ఏ నెంబర్ ని -1 తో మల్టిప్లై చేస్తే -32 వస్తుంది. సింపుల్ గా చెప్పాలంటే మన భాషలో 2ని ఏ నెంబర్ తో మల్టిప్లై చేస్తే 6 వచ్చింది అంటే 6 వచ్చిన ప్రొడక్ట్ ఇది. ప్రొడక్ట్ బై ఒక నెంబర్ తో, ఏ నెంబర్ 2 తో మల్టిప్లై చేసాం కాబట్టి 3 వస్తుంది. మరలా ఒకసారి ఆలోచన చేయండి, జాగ్రత్త చూడండి. మనము ఇక్కడ ప్రొడక్ట్ ఇవ్వడం జరిగింది, 6 ఇవ్వడం జరిగింది అనుకున్నాం అనుకోండి. ఈ నెంబర్ ని 2ని ఏ నెంబర్ తో మల్టిప్లై చేస్తే 6 వస్తుంది అంటే వచ్చిన ప్రొడక్ట్ బై ఈ గివెన్ నెంబర్ తో డివిజన్ చేస్తే వస్తుంది. అలాగే ఇక్కడ ప్రొడక్ట్ ఉంది, ఇక్కడ గివెన్ నెంబర్ ఉంది. సో -32 బై -1 దట్ ఈజ్ ఈక్వల్ టు 32. కానీ మనకు ఇంటీజర్స్ యొక్క డివిజన్స్ నేను చెప్పలేదు కాబట్టి మీ వర్షన్ లో నేను రాస్తాను. -1 ఇంటూ ఒక నెంబర్, ఏ నెంబర్ మనకు తెలియదు, 32తో మల్టిప్లై చేయాలి. సో ఇక్కడ జాగ్రత్త గమనించండి మీరు, ఇక్కడ మైనస్ సైన్ ఉంది, ఇక్కడ మైనస్ నెగిటివ్ సైన్, ఇక్కడ నెగిటివ్ సైన్. సో నెగిటివ్ సైన్ ఇక్కడ ప్రొడక్ట్ లో రావాలి అంటే ఏం చేయాలి, ఒక నెగిటివ్ నెంబర్ ఒక పాజిటివ్ నెంబర్ మల్టిప్లై చేస్తేనే నెగిటివ్ సైన్ వస్తుంది. సో ఇక్కడ నెగిటివ్ సైన్ ఉంది కాబట్టి ఇక్కడ నెగిటివ్ సైన్, పాజిటివ్ నెంబర్ కావాలి. సో ప్రొడక్ట్ అంతా 32, 1 ఏ నెంబర్ తో మల్టిప్లై 32 వచ్చింది, 132. సో గివెన్ ఆన్సర్ ఈస్ 32. నెక్స్ట్ బి, -1 ఇంటూ ఏ నెంబర్ తో మల్టిప్లై చేస్తే 37 వస్తుంది. సో ఇక్కడ నెగిటివ్ నెంబర్ ఉంది, ఇక్కడ పాజిటివ్ నెంబర్ ఉంది. నెగిటివ్ నెంబర్, నెగిటివ్ ఇంటీజర్ ఏ నెంబర్ తో మల్టిప్లై చేస్తే పాజిటివ్ ఇంటీజర్ వచ్చిందని నెగిటివ్ సైన్. సో 1ని ఏ నెంబర్ తో మల్టిప్లై చేస్తే 37 వస్తుందంటే 37. ఆర్ యు అండర్స్టాండ్? నెక్స్ట్ సి ప్రాబ్లం, -1ను ఏ నెంబర్ తో మల్టిప్లై 0 వస్తుంది అంటే 0తో మల్టిప్లై చేస్తేనే 0 వస్తుంది. సో ఈ విధంగా మీరు ఏ ప్రాబ్లం అయినా మీరు సులభంగా చేయొచ్చు. పెద్ద అయిన తర్వాత మీరు కొంచెం ఐడియా వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి, 37 అనుకోండి, సపోజ్ 37 బై -1 వేసారు అనుకోండి. సో ఇక్కడ పాజిటివ్ సైన్, నెగిటివ్ సైన్. సో మనం నెగిటివ్ సైన్ రాసి రాసుకోవచ్చు. నెక్స్ట్ మీకు
నెక్స్ట్ 1.3లో మీకు అర్థమవుతుంది కాన్సెప్ట్. స్టార్టింగ్ ఫ్రమ్ -1 into 5, write various products showing some pattern. -1 into -1 is equal to 1 అని మనం చూపించాలి. సో మనము చాలా ఈజీగా ఇటువంటి ప్యాటర్న్స్ చాలా చేయడం జరిగింది మనము కాన్సెప్ట్ లో. సరే చూసుకోండి ఒకసారి. ఫస్ట్ ఆఫ్ ఆల్ -1 into 5 రాస్తున్నాను. సో ఇక్కడ ఏం రాయాలి? -1 into -1 రాయాలి. స్టార్టింగ్ లో ఉన్న -1 ఇక్కడ ఉన్న -1 ఈక్వల్ అయినాయి కాబట్టి ఇక్కడ నెంబర్ లైన్ ప్రకారం 5 తర్వాత 4, 4 తర్వాత 3, 3, 2, 2 తర్వాత 1, 0, -1 ఇలా కిందికి వస్తే మనకు ప్యాటర్న్ వస్తుంది. సో -1 into 4, -1 into 3, -1 into 2, -1 into 1, -1 into 0, -1 into -1. సో దిస్ ఈజ్ ఏ ప్యాటర్న్. సో ఈ ప్యాటర్న్ ప్రకారం మనం ఏం చేస్తున్నాం ఒకసారి గమనిద్దామా. ఫస్ట్ ఆఫ్ ఆల్ సింపుల్ గా చేద్దాం ఒక్కొక్క ప్రాబ్లం మనం. ఇక్కడ మనకు తెలుసు నెగిటివ్ నెంబర్ ఇంటూ పాజిటివ్ నెంబర్ అంటే నెగిటివ్ సైన్ రాసి 1 5s are 5. ఇక్కడ కూడా తెలుసు మీకు నెగిటివ్ నెంబర్ ఇంటూ పాజిటివ్ నెంబర్ అంటే నెగిటివ్ సైన్ రాసి 1 4s are 4. ఇక్కడ కూడా చూడండి -1 into -3 అంటే -3. సో ఇక్కడ ఈ 3 నెంబర్ ఫస్ట్ -1 5 తర్వాత -4 అంటే ఒక నెంబర్ పెరుగుతూ ఉంది. సో -4 ఇక్కడ -4 కి 1 యాడ్ చేసినట్లయితే -3 వస్తుంది. సో ఇక్కడ వచ్చిన -3కి 1 యాడ్ చేస్తే -2 వస్తుంది. -2 కి 1 యాడ్ చేస్తే -1 వస్తుంది. సో -1 కి 1 యాడ్ చేస్తే 0. నెక్స్ట్ 0 కి 1 యాడ్ చేస్తే 1 వచ్చింది. అంటే -1 into 1 is equal to -1 into -1 is equal to 1 మనం నిరూపించడం జరిగింది. సో మీరు జాగ్రత్తగా ఉంచండి. -1 into 0, 0 into ఎనీథింగ్ 0 అని మనము మల్టిప్లికేషన్ బై 0 చెప్పడం జరిగింది. ఇవన్నీ మీకు తెలిసినయే, చూసుకోండి. సో మీరు నేను చెప్పిన కాన్సెప్ట్ 1.2లో ఉన్న పార్ట్ 1 కాన్సెప్ట్ ప్రాపర్టీస్ ఆఫ్ మల్టిప్లికేషన్ మీరు నేర్చుకున్నట్లయితే చాలా ఈజీగా 1.2 ఎక్సర్సైజ్ చాలా ఈజీగా చేయగలుగుతారు. దీనికి అనుబంధంగా అప్లికేషన్స్ మీకు త్వరలో చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చెప్పిన వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అవసరమైన వారికి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.